జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే కోరుట్ల పట్టణంకు చెందినటువంటి ఓ మాజీ కౌన్సిలర్ ఇందూరి సత్యం అనేటువంటి మాజీ కౌన్సిలర్ బీజేపీకి చెందిన వ్యక్తి అదే ప్రాంతంలో ఉంటున్నటువంటి ఓ ఇల్లు నిర్మిస్తున్న బాధిత కుటుంబం పైన నిత్యం అడ్డుపడుతూ ఇల్లు కట్టుకోకుండా చేస్తున్నారంటూ వారు నిన్న సాయంత్రం దాడికి పాల్పడ్డారు. అయితే దీంతో పరస్పరం ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. అయితే ఆ ఇల్లు నిర్మించేందుకు అన్ని అనుమతులు తీసుకున్నప్పటికీ కూడా ఈ మాజీ కౌన్సిలర్ సత్యం అనే వ్యక్తి నిత్యం ఏదో ఒక ఆటంకం సృష్టిస్తూ అడ్డుపడుతున్నాడని ఈ బాధిత మహిళలు చెప్తున్నటువంటి వేదన. మరి చూద్దాం అధికారులు ఎవరెవరిపైన కేసులు నమోదు చేస్తారో చూడాలి. మరొక వార్త, మల్యాల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ క్షేత్రంలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. హనుమాన్ జయంతికి దాదాపు 3 లక్షల మంది వచ్చినప్పటికీ కూడా ఇంకా ఆ భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. అయితే ఇంకా కూడా ఈ వేసవి దృష్ట్యా ఇంకా ఏర్పాట్లు చేయాలి, వసతులు కల్పించాలని అయితే భక్తులు అంటున్నారు.